హాయ్ అండి. పాత డ్రెస్సులు పనికిరావని పక్కన పెట్టేసిన వాటితోటి ఒక మంచి ఐడియాని షేర్ చేస్తున్నాను. నేను యూనిఫామ్స్ పాత ఉంటే అవి తీసుకున్నాను అనమాట. క్లాత్ పొడవు వెడల్పు వచ్చేసి 13 ఇంచులు అలాగే 12 ఇంచులు తీసుకున్నాను. వీటిలోంచి ఒక 3 ఇంచుల వరకు సెపరేట్గా పీస్ అనేది కట్ చేసుకుని దానికి సరిపడా రైస్ బ్యాగ్ని కూడా కట్ చేసుకుని మధ్యలో రైస్ బ్యాగ్ పెట్టి అటు ఇటు క్లాత్ని పెట్టి కుట్టుకోవాలి చుట్టూరు. అలాగే ఒక జిప్ని తీసుకుని జిప్కి అటు చివర ఇటు చివర కూడా యూనిఫామ్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఈ జిప్ని రెండిటికి మధ్యలో పెట్టుకుని క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత 2 స్ట్రిప్స్ స్ట్రైట్గా ఉండేవి తీసుకున్నానండి. పాత బ్యాగ్ ఉంటే అవి తీసుకున్నాను, లేదంటే క్లాత్ తోటైనా నార్మల్గా కుట్టుకుని అవి కూడా అటాచ్ చేసుకోవచ్చు. వీటిని జిప్ ఉంది కదండి, ఆ జిప్ వరకు మాత్రమే కుట్టుకోవాలి. వీటిని మధ్యలోకి పెట్టేసుకుని రెండింటిని కలుపుకుంటూ జాయిన్ చేసుకోవాలి. తర్వాత 2 వైపులు కూడా ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఈ ఓపెన్స్కి సరిపడా రౌండ్ పీసెస్ అనేది కట్ చేసుకుని వీడియోలో చూపించినట్లుగా మధ్యలో రైస్ బ్యాగ్ పెట్టి కుట్టేసుకోవాలి. వీటిని ఓపెన్స్ ఉన్న సైడు జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోతుందండి. మధ్యలో జిప్ ఓపెన్ చేసుకుని రివర్స్ చేసేసుకున్నట్లయితే వాటర్ బాటిల్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుందండి. బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ని చేతితో పట్టుకుంటే మనకి చేతులు అనేవి నొప్పులు వస్తుంటాయి కదండి, అలా ఇబ్బంది పడకుండా చక్కగా ఇలాంటి బ్యాగ్ రెడీ చేసుకున్నట్లయితే హ్యాండ్కి తగిలించుకుని ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.